నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతుంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారింది? వాయు కాలుష్యానికి కారణమేంటి? పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేయాలి? ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నదేంటి? శాశ్వత పరిష్కారం వెతకడానికి ఇంకెన్నాళ్ళు? దేశ రాజధానిని పొల్యూషన్ టెర్రర్ భయపెడుతుంది. బయట తిరిగితే ఊపిరాడట్లేదు. మాస్క్ లేకుంటే ఆరోగ్యవంతులు సైతం ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి. కాలుష్య కౌగిలిలో చిక్కుకున్న ఢిల్లీలో అడుగు పెట్టాలంటేనే దడపుడుతుంది. ఇక అక్కడున్నోళ్ల సిచ్యువేషన్ ప్రత్యక్ష నరకమే. ఢిల్లీలో గాలి ఎందుకింత డేంజర్గా మారింది? ఇంకెన్నాళ్ళి దుస్థితి? ఆ గాలి పీలిస్తే అంతే, మాస్క్ లేకుంటే ముప్పే. డేంజర్ జోన్లో ఢిల్లీ. వాయువే ఆయువు తీస్తుందా? గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారింది? కాలుష్యానికి అసలు కారణాలేంటి? తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారా? శాశ్వత పరిష్కారం వెతకడానికి ఇంకెన్నాళ్ళు? ఎప్పుడు చలికాలం వచ్చినా ఢిల్లీ వాసులకు నరకమే. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం వణికిస్తోంది. బయటికొస్తే ఊపిరాడని సిచ్యుయేషన్. మాస్క్ లేకుంటే మంచాన పడటం ఖాయమే. కొన్ని రోజులుగా దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. గాలి నాణ్యత రోజురోజుకు పడిపోయి ప్రమాదకరంగా మారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు దేశ రాజధాని వాసులు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఈ గాలి పీల్చలేం అంటూ జనాలు వాపోతున్నారు. అసలే చలి, పైగా వాయు కాలుష్యం. దీంతో విజిబిలిటీ క్షీణిస్తోంది. 2 అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు ఉంటున్నాయి. ఇంటా బయట అణువణువునా వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా భయపెడుతోంది. ఈ వాయు కాలుష్యంతో యాంటీబయాటిక్ మందులకు లొంగని సూపర్ బగ్స్తో ప్రమాదకరమైన గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ మారింది. ఇది ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. దీనికి ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా తోడైంది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు బయటపడింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివి కాగా 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులను సైతం తట్టుకునేలా మారాయని స్పష్టమైంది. జేఎన్యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కు చెందిన పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. వీరు ఢిల్లీలోని వసంత విహార్ స్లమ్, మునీర్కా మార్కెట్, అపార్ట్మెంట్లు, జేఎన్యూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఇండోర్, అవుట్డోర్ గాలి నమూనాలు సేకరించారు. వాటిని స్టడీ చేశారు. ఈ స్టడీ రిపోర్టు ప్రకారం ఫలితాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. గాలిలో 8 రకాల స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. అందులోనూ మానవులకు హాని కలిగించే స్టెఫిలోకాకస్ ఎపిడెర్మిడిస్ ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఇండోర్, అవుట్డోర్ రెండింట్లోనూ స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా లోడ్ క్యూబిక్ మీటర్కు 16,000 CFUకు పైగా నమోదైంది. ఇది WHO సిఫార్సు చేసిన సురక్షిత పరిమితైన క్యూబిక్ మీటర్కు 1000 CFU కంటే చాలా ఎక్కువ. గాలిలోని PM 2.5 కణాలే ఈ స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయి. మానవ వెంట్రుకల కంటే 30 రెట్లు చిన్నగా ఉండే ఈ కణాలు ఊపిరితిత్తుల్లోకి, అక్కడి నుంచి రక్తంలోకి ప్రవేశించగలవు. WHO ప్రకారం PM 2.5 సగటు స్థాయి 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా సిఫార్సు చేసింది. దేశంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీనినే 24 గంటల సగటుకు సురక్షిత పరిమితిని 60గా నిర్దేశించింది. కానీ గత డిసెంబర్లో ఢిల్లీలో PM 2.5 సగటు స్థాయి క్యూబిక్ మీటర్కు 211 మైక్రోగ్రాములుగా నమోదైంది. పెరుగుతున్న అధిక కాలుష్యం యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూల వాతావరణమైంది. ఈ బ్యాక్టీరియా చర్మ, న్యూమోనియా, సెప్సిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను కలవరపెడుతోంది. ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సగటు ఢిల్లీవాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉంటుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. రోజుకు 33 నుంచి 50 సిగరెట్లు తాగిన దాంతో సమానం. AQI సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51 నుంచి 100 వరకు పర్వాలేదు. 101 నుంచి 150 మధ్యలో ఉంటే వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది. 151 నుంచి 200 వరకు ఉంటే ఆ గాలి అనారోగ్యకరమైనది. 201 నుంచి 300 వరకు అత్యంత అనారోగ్యకరం. 301 దాటితే అత్యవసర పరిస్థితి కింద లెక్క. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో అన్ని రోజులు AQI 300కు పైనే నమోదవుతోంది. గత డిసెంబర్లో ఒక దశలో ఏకంగా 432, 461కి చేరింది. ప్రస్తుతం 336 ఉంది. అంటే ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్. దుమ్ము కణాలే PM 2.5కి ప్రధాన కారణమని ఢిల్లీ మున్సిపల్ అధికారులు గుర్తించారు. దుమ్ము నియంత్రణకు చర్యలు చేపట్టారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతోంది.
పొల్యూషన్పై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్పై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారు? సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసును 2 వారాలకు మించి వాయిదా వేయలేమని, ఇక ఈ అంశంపై నిరంతర ప్రాతిపదికన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారంటూ సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య నియంత్రణ విషయంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తన విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. వాయు కాలుష్య నివారణపై సీరియస్నెస్ కొరవడిందని కామెంట్ చేసింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఢిల్లీలోని 9 టోల్ ప్లాజాలను వేరే చోటుకు తరలించాలన్న ఆదేశాలను అమలు చేసేందుకు 2 నెలల గడువు ఇవ్వాలన్న అధికారుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎయిర్ పొల్యూషన్ నివారణపై 2 వారాల్లోగా నిపుణులతో సమావేశం నిర్వహించి కాలుష్యానికి ప్రధాన కారణాలను గుర్తించాలని, చేపట్టబోయే చర్యలపై నివేదిక సమర్పించాలని CAQMను ఆదేశించింది. దశల వారీగా దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేసే దిశగా కృషి చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రవేశపెట్టడం వంటి ఏకైక నిర్ణయాలు తీసుకోవడం కాదని, ముందుగా సమస్య పరిష్కారాలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని, అంతవరకు మంచి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ఇక రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని వాసులు ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పొల్యూషన్కు చెక్ పెట్టకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయి. రకరకాల కారణాలతో కాలుష్య నియంత్రణ చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది. AQI ఇండెక్స్ భారీగా ఉన్నప్పుడు ప్రజలు ఇంటికే పరిమితమవడం బెటర్. కానీ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారికి ఇది కుదరదు. సో గాలి నాణ్యతను పెంచేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా ఢిల్లీ వాసులు కోరుతున్నా ప్రభుత్వాలు ఆ దిశగా పయనించడం లేదు. ఢిల్లీలో పొల్యూషన్కు సొల్యూషన్ లేదా? తాత్కాలిక చర్యలే తప్ప దీర్ఘకాలిక పరిష్కారాలు ఎందుకు చూపడం లేదు? దేశ రాజధానికి ఊపిరివ్వాలంటే సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయాలా? లేదంటే బీజింగ్ మోడల్ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా? నిపుణుల సూచనలేంటి? ఢిల్లీని కాలుష్యభూతం ఎన్నో ఏళ్లుగా వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రాలలో పంట కోతల తర్వాత గడ్డిని తగలబెట్టడం ఒక్కటే కారణం కాదు. వాహనాల నుంచి పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి, పంట అవశేషాల దహనాలన్నీ కలిసి కాలుష్య కాసారంగా మార్చాయి. సూక్ష్మ ఘన ద్రవధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్గా పిలుస్తున్నారు. ఢిల్లీలో వార్షిక PM 2.5% ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30% ఉందని లెక్క తేలింది. ఈ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. మొదట్నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిణమించింది. 30 నుంచి 50% కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టేదే. మిగిలినది బయట ప్రాంతాల నుంచి వస్తోంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు. ఇది కాలుష్య కొలిమిలా మారింది. దేశ రాజధాని కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో వేలాది మంది వలస వస్తున్నారు. దీంతో విపరీతంగా జనాభా పెరిగిపోయింది. వారందరికీ సౌకర్యాల కల్పన సవాలుగా మారింది. జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని వదులుతూ ఉంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికీ తోడు నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం ఇంకా ఎక్కువవుతోంది. ప్రతి ఏటా ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3, స్టేజ్ 4 లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్, మరింత దిగజారితే వర్క్ ఫ్రం హోంకు పరిమితం చేస్తారు. కానీ ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు వచ్చాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం ఢిల్లీ వాసులకు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు చూపాలి. కానీ ప్రభుత్వాలు ఇది ఆలోచించడం లేదు. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఢిల్లీ కాలుష్య కౌగిలిలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆరోగ్య వ్యవస్థ సైతం ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 10-15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో రికార్డవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇరిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో పేషెంట్లు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే దానికి నిదర్శనం. ప్రైవేట్ రంగం, స్టార్టప్లు కాలుష్య నివారణ కోసం అంటూ ముందుకొస్తున్నాయి. కార్ పూలింగ్ యాప్లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి.
ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు, ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్కి ఎగ్జాంపుల్. మొత్తంగా వ్యవస్థను మారుస్తేనే ఢిల్లీ స్వచ్ఛమైన గాలి పీలుస్తుంది. లేదంటే ప్రతి ఏటా ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. చైనాలో కూడా గతంలో పలు నగరాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం ఉండేది. అప్పట్లో బీజింగ్ ఈ భూమి మీదే అత్యంత దట్టమైన పొగమంచు, పొల్యూషన్తో నిండిపోయింది. దీన్ని తగ్గించడానికి అధికారులు వాహన ఉద్గారాలపై, నిర్మాణ పనులపై కఠిన ఆంక్షలు విధించారు. పాత, కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రాకుండా బ్యాన్ చేశారు. ప్రజా రవాణాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు. గ్రీనరీని పెంచారు. ఆ చర్యలు ఫలించడంతో 2010 నాటికి బీజింగ్లో గాలి నాణ్యత ఎంతో మెరుగుపడింది. ప్రస్తుతం అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తోంది. భారత్ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటే పరిస్థితులు మారతాయని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన, రవాణా రంగాలే కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్, పవన, సోలార్ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయంలో కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీలను కూడా తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటిని పట్టణాలు, నగరాల నుంచి దూరంగా తరలించింది. దీనివల్ల అక్కడి పట్టణ, నగర ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా వరకు మెరుగుపడింది. చైనాలాగే భారత్ కూడా అన్ని ప్రమాణాలు పాటిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు నిపుణులు. చైనాలోనే కాదు, సూరత్లోని పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా వాడిన పార్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ట్రేడింగ్ విధానాన్ని ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు వర్తింపజేయవచ్చనేది నిపుణుల సూచన. ఆ విధానంలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం సూరత్లోని ప్రతి పరిశ్రమకు కాలుష్య ఉద్గారాలపై ఒక పరిమితిని విధించింది. ఏదైనా ఒక పరిశ్రమ ఆ పరిమితిలోపే కాలుష్య కారకాలను విడుదల చేస్తే ఆ పరిశ్రమకు ప్రభుత్వం కొన్ని క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. దీంతో సూరత్లో కాలుష్యం తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయాల్సింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపడమే. పంటల వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే ఆపాల్సి ఉంది. ఇదొక్కటే పూర్తి పరిష్కారం కాదు. ఇళ్లల్లో కట్టెలను మండించడాన్ని నియంత్రించాలి. వాటి స్థానంలో గ్యాస్ను వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. చలి నుంచి రక్షణకు, వంటలకు పిడకల వాడకాన్ని ఆపాలి. కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలి. నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించాలి. వాహనాల వినియోగంలోనూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్ను విడుదల చేసి ఇళ్లను కూల్గా మారుస్తాయి. అందుకే మొక్కలను విరివిగా నాటాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. అధికారంలో ఎవరున్నా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏటికేడు ఢిల్లీ గాలి నాణ్యత తగ్గుతూ వస్తోంది. వరల్డ్లో టాప్ 10 కాలుష్య నగరాల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. ఢిల్లీలో వాహనాల్లో ఉన్న, ఇళ్లల్లో ఉన్న పొగ పీలుస్తున్నట్లే లెక్క. ప్రతి 3 చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న ఇతర ప్రాంతాల్లోని పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం 11 ఏళ్లు తక్కువ. ఇక కాలుష్యంతో ఏటేటా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంటాయి. 140 కోట్ల మందికి పైగా ప్రజానీకాన్ని పాలించే ప్రభుత్వానికి కీలక స్థానం ఢిల్లీ. అంతేకాదు, రాజకీయ అధికార కేంద్రం. అక్కడి నుంచే ఎన్నో శాసనాలు అమలవుతాయి. అక్కడి నుంచే బలమైన ప్రభుత్వం దేశాన్ని పాలిస్తుంది. అందుకే ఢిల్లీ అంటే రాజులాంటిదే. ఢిల్లీలో అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థతో పాటు అంతా ఉంటుంది. ఇక కోట్లాది మంది ఉంటారు. ఢిల్లీకి ఫ్లోటింగ్ పాపులేషన్ సైతం చాలా ఎక్కువ. అలాంటి ఢిల్లీలో నివాసం ఉండడం అన్నది ఒకప్పుడు స్టేటస్. ఇప్పుడు చూస్తే అన్నీ సమస్యలే. బయటికెళ్లాలంటేనే గుండెల్లో దడపుడుతోంది. ఢిల్లీ పేరుకే దేశ రాజధాని. చలికాలమంతా చిగురుటాకులా వణికిపోవాల్సిందే. మాస్క్తో ముక్కు మూసుకోవాల్సిందే. అధికారంలో ఎవరున్నా కాలుష్య నియంత్రణకు చర్యలు అంతంత మాత్రమే. గాలి నాణ్యత ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోయినా పట్టించుకోరు. చాలా ప్రాంతాల్లో తరచూ 400కు పైగా AQI దాటిపోవడం ప్రమాద సంకేతాలను సూచిస్తున్నా దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం లేదు. ఈ సీజన్ అంతా ఎక్కడికైనా వెళ్లిపోయి బతికితే బావుండన్న ఫీలింగ్ ఢిల్లీ వాసుల్లో ఉంది. ఇంతకు మించిన ఉత్తమ మార్గం వేరేది లేదు. అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నోళ్లు, ఊపిరితిత్తుల వ్యాధులతో అవస్థలు పడుతున్నోళ్లు ఇప్పటికే కొందరు ఢిల్లీని వీడిపోయారు. ప్రతి ఏటా వాయు కాలుష్యం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ నమోదవుతోంది. ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ప్రత్యక్ష నరకం కనబడుతోంది. ఆ సమస్యలు లేని వారికి కొత్తగా వస్తున్నాయి. రోడ్ల మీద వాహనాల్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా పొగ పీలుస్తున్నట్లే ఉంటుందనేది ఢిల్లీ వాసుల ఆవేదన. గాలి నాణ్యత ఈ స్థాయిలో పడిపోవడం వల్ల పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 3 చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం
దాదాపు 11 ఏళ్లు తక్కువగా ఉంటోందట. అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యం ఈ దశలో ఆక్సిజన్ను కూడా పీల్చుకోవడం చాలా కష్టంగా మారుతోంది. గుండె జబ్బుల వారికి ఈ పరిస్థితులు ఏమాత్రం మంచిది కాదు. వీరంతా తక్కువ కాలుష్యం ఉన్న చోటుకు వెళితే కనుక వారు బావుంటారనేది నిపుణుల మాట. ఈసారి ఎప్పుడూ లేనంతగా కాలుష్యం నిట్ట నిలువునా కాల్చేస్తోంది. గతంలో బాగా పొగాకు, ధూమపానం అలవాటు ఉన్నవారికి మాత్రమే వచ్చే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇప్పుడు వాయు కాలుష్యం పుణ్యమాని 150 మంది దాకా వస్తోంది. చిన్నారులు పెద్దలన్న తేడా లేకుండా లంగ్ క్యాన్సర్ సైతం వస్తోంది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు, మెదడు, మూత్రపిండాల సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ ఈ వాయు కాలుష్యం వల్ల దెబ్బతింటోంది. ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు, మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ క్రమంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్లో నిలిచింది. దీనివల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక తెలిపింది. సగటున ప్రతి 91.8 మిల్లీగ్రాములకు 2.5 pm చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రకటించింది. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 భారత్లో ఉన్నాయి. అస్సాం, మేఘాలయ సరిహద్దులోని బైర్నిహాట్ అత్యంత కలుషితమైనదిగా ఈ నివేదిక తెలిపింది. ఇతర నగరాల్లో ఫరీదాబాద్లోని ఘజియాబాద్, గుర్గాంవ్, గ్రేటర్ నోయిడా, భివాండి, నోయిడా, ముజఫర్ నగర్, న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు కాలుష్యంలో మునిగి ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా AQI గత ఏడాది అక్టోబర్లో బర్నాలా, పంజాబ్లో నమోదైంది. అక్కడ AQI స్థాయి 890కి చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. అంతకుముందు 2024లో ఢిల్లీ AQI 795తో చరిత్రలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా నిలిచింది. అప్పట్లో తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశమంతా వాయు కాలుష్యం పెనుభూతంలా మారుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ప్రభుత్వం ఎంతగా కాదన్నా ఇది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని మరోసారి రుజువైంది. 2022లో ఒక్క ఏడాదిలోనే విషపూరిత గాలి కారణంగా లక్షలాది మంది మరణించారని ఓ అధ్యయనం తేల్చింది. 2010తో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 38% అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. గాలిలోని ప్రమాదకర కాలుష్య కారకాలు క్యాన్సర్, గుండె పనితీరు మందగించడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ సీజన్లో పేషెంట్ల సంఖ్య 15% పెరిగింది. వారు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోందనేది డాక్టర్ల మాట. నిజానికి ఇదేదో ఒక్క ఢిల్లీ సమస్యే కాదు, దేశంలో ఉన్న అన్ని నగరాలు ఇప్పుడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో గాలి పీల్చితే ప్రాణానికే ముప్పు వచ్చే పరిస్థితి రావచ్చు. పాండమిక్ తర్వాత మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం వాయు కాలుష్యమే. అయినా దీనిపై తగినంత శ్రద్ధ లేకపోవడం విచారకరం. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు, పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల దేశంపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఆచరణకు సాధ్యం కాని విధానాలతో వాయు స్వచ్ఛత లక్ష్యాలు నెరవేరడం లేదు. ఇప్పటికైనా పాలకులు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. అప్పుడు జనం స్వచ్ఛమైన గాలిని పీలుస్తారు.